ఇంకోండి నేనైతే కాసానండి. ఇది ఏం కాసానంటండి, తలకి వేసుకుంటండి. ఇదిగోండి రోజ్మరీ ఆకులండి, మా సొంతగా వేసుకున్నాం మేము, సెట్ వేసుకున్నామండి. దాని ఆకులు ఇవి చూడండి, పచ్చిగా ఉన్నాయి కదండి. మేము బుక్ చేసుకోమండి, మేము ఒకసారి బుక్ చేసామంతే. ఇంకా అక్కడి నుంచి మా చెట్టు ఇవ్వండి. ఇప్పుడు నుంచి కోసాను. ఇప్పటికి ఇవన్నీ మా చెట్టు ఇవ్వండి. ఆకులు చాలా ఉన్నాయి చూడండి. ఇందులో చల్లారేదాకా ఉండాలండి. దీంట్లో ఉన్న పోషకాలు కింద నీటిలో దిగుతాయి. అందుకేనండి ఉడకబెడుతున్నానండి. ఇగో ఉడకేసుకోవాలి. ఇది చూడండి ఎంత కలర్గా ఉందండి. 2 గ్లాసులు నా పెట్టానండి. కలర్ దిగినాయి కదండి. మనం కొట్టుగా తెచ్చుకున్నది కలర్ వేరేగా ఉంటుంది బుక్ చేసుకున్నాకనండి. ఇవంటికి బుక్ చేయకుండానే కాసుకుంటున్నామండి. ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి దాని ఆకులు కోసుకునండి. ఒరిజినలే కదండి ఇది, అందులో కెమికల్ కలుపుతారు. కానీ మనం కొనుక్కుంటే బాటిల్ అండి. ఆకులు అయితే పర్వాలేదు, కానీ నా ఆకులు తీసుకుని కాసుకున్నా బాగుంటుందండి. అలా ఇల్లు అమ్ముతున్నారు చూడండి. ఇవ్వండి పచ్చిగా ఉన్నాయి కదండి, పచ్చిగా ఉన్నాయండి, పచ్చిగా ఉన్నాయి, ఎండుగా ఉన్నాయనండి. ఇందులో చూడండి లామొగ్గలు వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా నేను ఆకులు బట్టి వేసాను. ఇవ్వండి లామొగ్గలు కసరు కూడా దిగాలి ఇందులోకి. అందుకని చల్లారేదాకా ఉంచేసాను అన్నమాట నేను. పచ్చి ఆకులు, ఎండాకులు నుండి చెట్టు కోసిని మనం అమ్ముతారు. ఇదండి బాటిల్ అమ్ముతారండి. అందులో కెమికల్ కలుపుతాడు. తెల్లగా ఉంటుంది కదండి, కెమికల్ కలుపుతాడు. మనం సొంతంగా తయారు చేసుకున్నది అయితే అండి ఇలా ఉంటుందండి. చూసారు ఎలా ఉందో, మనం సొంతంగా తయారు చేసుకున్నామండి ఇది. అందుకనండి మనం సెట్ వేసుకుంటూ ఉంటేనే కడుపులో నేను తెచ్చుకున్నాం మేము 250 అండి. ఒక మొక్కని చిన్నగా ఉందండి, జానుడు కూడా లేదు. అది తెచ్చుకుని వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా ఎదిగిందండి, మూర ఎదిగింది వేసుకున్నాకండి. ఇందులో మీకు కాసింది అయితే బాగుంటుందని ఇలా రోజుమరీ ఆయిల్ వస్తుంది కానీ